రైట్ ఇక బులెటిన్ లో అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లా గుంపలగూడెం మండలం నెమలి వేణుగోపాల స్వామి ఆలయంలో దళిత ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు అవమానం జరిగింది. సోమవారం రాత్రి జరిగిన కళ్యాణోత్సవాల్లో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ చిన్ని వర్గాల మధ్య వివాదం జరిగింది. స్వామివారికి సమర్పించే పట్టు వస్త్రాలను ఆలయ ఈవో సంధ్య అర్చకులు ఎంపీ కేసినేని శివనాథ్ చేతికి, తలంబ్రాలను ఎమ్మెల్యే చేతికి ఇచ్చారు. అయితే పట్టు వస్త్రాలు తనకు ఇవ్వాలని ఎమ్మెల్యే అడగడంతో అర్చకులు కొలికపూడి చేతికి ఇచ్చారు. కొలికపూడి వాటిని తీసుకొని తలపై పెట్టుకుని స్వామివారికి సమర్పించేందుకు వెళ్తుండగా ఎంపీ వర్గానికి చెందిన టీడీపీ మండల అధ్యక్షుడు మానుకుంట రామకృష్ణ లాక్కునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల నేతల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ నేతల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తనకు జరిగిన అవమానంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, నెమలి వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామివారికి అపచారం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉన్న ఎంపీ ఎమ్మెల్యేల గొడవ కారణంగా ప్రశాంతంగా జరగాల్సిన ఉత్సవాల్లో బాహాబాహి దిగడం జరిగింది. గంపలగూడెం మండలం నెమలి శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో అనూహ్యంగా ఒక ఘటన చోటు చేసుకుంది. భక్తిభావంతో సాగాల్సిన వేడుకల్లో ఎంపీ చిన్ని వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఈ వివాదానికి కారణం ఏంటంటే, ఈ నెమలి వేణుగోపాల స్వామి గుడిలో ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తూ ఉంటారు. అయితే ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు రావడంతో ఈవో ఏం చేశారంటే పట్టు వస్త్రాలను ఎంపీకి, తలంబ్రాలను ఎమ్మెల్యేకి ఇవ్వడం జరిగింది. అయితే ఎమ్మెల్యే తాను పట్టు వస్త్రాలు తీసుకెళ్తానని అనడంతో ఎంపీ సరే అని ఆయనకి పట్టు వస్త్రాలు ఇచ్చారు. ఇచ్చినప్పటికీ కూడా ఎంపీ తాలూకా అనుచరులు ఉంటారు కదా, వాళ్ళు ఎమ్మెల్యే పైన రివర్స్ అవ్వడం, ఆ పట్టు వస్త్రాలను లాక్కుని తలపై నుంచి బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేయడం జరిగింది. దీంతో అక్కడ భక్తులు విస్మయానికి గురయ్యారు. ప్రజల్లో ఒక చర్చ మొదలైంది. నియోజకవర్గ ఎమ్మెల్యే పట్ల ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ఇలా ఏంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. అతిథిగా వచ్చి ఇంత రాద్ధాంతం చేయడం సరికాదని భక్తుల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆదర్శంగా నిలవాల్సిన ఎమ్మెల్యే, ఎంపీ అంతలా ఒక వివాదానికి కారణం అవడం, అది కూడా ఒక టెంపుల్లో వివాదానికి కారణం అవడం అనేది చాలా విమర్శలకైతే తావిస్తుంది. ఒక దళిత ఎమ్మెల్యే పైన ఒక ఎంపీ ఇలా మనుషులు వీరంగం చేయడం అనేది సరికాదనే భావన అయితే వినిపిస్తా ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఈ గంపలగూడెం నెమలి వేణుగోపాల స్వామి వారి ఆలయంలో జరిగిన వేడుకలలో టోటల్ గా రసాభాస చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. అక్కడ ఇప్పుడు ఇది కొత్త కాదు. ఆ నియోజకవర్గంలో, తిరువురు నియోజకవర్గంలో చాలా రోజుల నుంచి ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య ఒక వివాదం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ కార్యాలయానికి వీళ్ళిద్దరిని పిలిపించి వీళ్ళిద్దరి మధ్య కూడా జరిగిన వివాదానికి సంబంధించి సంజాయిషి అడగటం, దానికి సంబంధించి చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. క్రమశిక్షణ కాబట్టి ముందు కూడా వీళ్ళిద్దరూ హాజరవడం జరిగింది. ఇటీవల కొలికపూడి మళ్ళీ మొన్న రీసెంట్ గా అసెంబ్లీ సమావేశాల్లో కూడా కొలికపూడి ఆ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే పల్లా శ్రీనివాస్ యాదవ్ ఉన్నారో ఆయన కూడా మందలించడం జరిగింది. పదే ఈ నియోజకవర్గంలో ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య ఒక యుద్ధ వాతావరణం, ఒక గందరగోళ వాతావరణం, ఒక వివాదాస్పద వాతావరణం కనిపిస్తా ఉంది. అయినప్పటికీ పార్టీ అధిష్టానం దీనిపైన ఎందుకు ఇలా మిన్నగా ఉండిపోతుంది అనేది వేచి చూడాల్సింది. అదే కాకుండా ఒక దేవుడు కార్యక్రమంలో, ఉత్సవాల్లో ఈ రకంగా ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీ మనుషులు బాహాబాహి దిగటంతో భక్తుల మధ్య గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రశాంతంగా దైవాత్మిక భక్తిభావంతో కొనసాగాల్సిన కార్యక్రమంలో ఒక గొడవ జరగటం అనేది చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పేసి కూడా భక్తులు
వాపోతున్న పరిస్థితి ఉంది. ఇదే నియోజకవర్గంలో కూడా గతంలో కూడా అనేక అనేక కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ కూడా ఈ ఆలయాన్ని కూడా చూడకుండా వాళ్ళ రాజకీయాలను కొనసాగించడం పట్ల భక్తులు ముక్కును వేలేసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సుబ్బు ఫర్ ద అప్డేట్.